ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ప్రతి ఉదయము ఆయన వాక్కుతో ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. తన వాక్కు ద్వారా దేవుని యొక్క శక్తి మనకి లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మాట వలన మనకి ధైర్యం కలుగదు, కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క జీవ వాక్కు ద్వారా మనకి నెమ్మదిని ప్రభు కలుగచేస్తా ఉన్నాడు. పరిస్థితులను బట్టి చింతించక, భయపడక దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచుదాము. పరిశుద్ధ గ్రంథములో మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం రండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింది పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, మీకా భక్తుడు ఎంతో వక్ర జనుల మధ్య దేవుని యందు విశ్వాసముతో, అవును దేవుని పట్ల గొప్ప నమ్మికతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన కొరకు నేను ఎదురు చూచుచూ ఉన్నాను. ఆయన నా ప్రార్థన ఆలకించే దేవుడు. నా శత్రువా, నీవు నా మీద అతిశయింపవద్దు. నేను క్రింది పడినను, అంధకారమందు ఉన్నను, నేను మరలా పైకి లేచెదను. అవును, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు అని మరి మీకా ప్రవక్త ప్రవచిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం మన జీవితాలలో కూడా వక్ర జనుల మధ్య, పాప బంధకాలలో, మరి పాప శాపముతో నిండుకొని ఉన్న ఈ దుష్ట లోకములో, అవును ప్రియ దేవుని బిడలారా, అన్యాయము చేత, అక్రమము చేత, మరి అవును ప్రజలు ఎన్నో విధాలుగా దోచుకుంటూ, మరి చూడండి ఎన్నో విపత్తులు, ఎన్నో నినాదాల మధ్య మరి జీవిస్తూ దేవుని యొక్క ప్రజలుగా, అవును ప్రియ దేవుని బిడలారా, మరి చూడండి ఈ యొక్క లోకమునకు జ్యోతుల వలె ప్రకాశించే జీవితాలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషులు ఎలా ఉన్నా, మరి చూడండి మారని దేవుడు, మారని దేవుని ప్రజలుగా విశ్వాసులైన దేవుని బిడలందరూ కూడా ఈ లోకములో, అవును ఏకరీతిగా జీవించాలి. ప్రియ దేవుని బిడలారా, శత్రువా నా శత్రువా, నీవు నా మీద అతిశయింపవద్దు. నేను క్రింది పడినను, నేను మరలా లేతును. అవును, దేవుని కృప తన బిడలకి తోడుగా ఉంటూ ఉంది. ఎంతోమంది అంటూ ఉంటారు, మరి వారి పరిస్థితులు చేయి దాటిపోయినాయి, వారి పరిస్థితులు ఓటమి గుండా వెళుతూ ఉన్నాయి, వారు సర్వస్వాన్ని కోల్పోయారు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు కోల్పోయిన దానికి రెట్టింపు నేను అనుగ్రహిస్తాను అని. అవును ప్రియ దేవుని బిడ్డ, యోబు జీవితంలో కూడా ప్రజలు అలాగే ఎన్నో విధాలుగా అనుకున్నారు. ఒకప్పుడు గొప్పగా, ఉన్నతంగా, ఘనంగా యోబు తన దేశంలో ఉన్నాడు. ఇప్పుడు అట్టడుగు పరిస్థితిలో కృంగిపోయిన, దిగజారిపోయిన, ఓడిపోయిన అనుభవం కనిపిస్తూ ఉంది అని. అలానే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు దావీదు విషయంలో, సొలొమోను విషయంలో, అవును ప్రియ దేవుని బిడలారా, ఎన్నో విధాలుగా సాతానుడు వారిని పడద్రోసినప్పటికీ, కృంగచేసినప్పటికీ, అవును మనం చదువుకున్నాం కదా, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింది పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం నీ పరిస్థితులు, అంధకారమందు కూర్చున్న పరిస్థితుల, క్రింది పడిన అనుభవాల, ప్రియ దేవుని బిడ్డ, యెహోవా కొరకు ఎదురు చూచుటలో, రక్షణకర్త అయిన దేవుని కొరకు కనిపెట్టుకొనుటలో, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు అని మనము విశ్వసించుటలో గొప్ప విజయాన్ని మనము మరి చూస్తాం. ప్రియ దేవుని బిడలారా, గొప్ప విజయాన్ని పొందుకుంటాము. విశ్వాసముతో దేవుని వాక్యమును మనము ధ్యానించినప్పుడు, దేవుని వాక్యమును మనము నమ్మినప్పుడు, అవును గొప్ప జీవితాన్ని, కోల్పోయిన దానికి రెట్టింపు ప్రభువు నీకిచ్చి ఘనపరిచే దేవుడు. నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా
మనుషుల చేత నిందిస్తావు. నిందించబడిన పరిస్థితి అయినా, అవమానించబడిన పరిస్థితి అయినా, హేళన చేయబడుతున్న పరిస్థితి అయినా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా అవును, ఎంతోమంది అంటూ ఉంటారు వారి పని అయిపోయిందండి, ఇంకా వారు లేవలేని స్థితి, వారు అన్ని విషయాల్లో కూడా కోల్పోయారు అని ఎన్నో విధాలుగా మనుషులు మాట్లాడవచ్చు నీ పరిస్థితులను బట్టి. అయినప్పటికీ కూడా ఈ ఉదయం నీవు కూడా పలుకు, నా శత్రువ నా మీద నీవు అతిశయింపవద్దు, నేను పడిపోయినను మరలా లేచెదను. అవును ప్రియ దేవుని బిడ్డ, నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. ఆయన నీకు వెలుగుగా ఉండగా నీకు కొదువేమి? ఆయన నీకు వెలుగుగా ఉండగా నీకు చింత ఏమి? అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నమ్మదగిన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆయన కొరకు ఎదురు చూచుటలో, ఆయన కొరకు కనిపెట్టుటలో, ప్రార్థించుటలో మనకి గొప్ప విడుదల ఉన్నది, క్షేమమున్నది, సమాధానమున్నది, విజయమున్నది. నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నీవు కోల్పోయిన దానికి ప్రభు రెట్టింపు ఇవ్వబోతూ ఉన్నాడు తన వాగ్దానం చేత. ఆయన మనలను బలపరుస్తూ ఉండగా అవును, మనము ఈ లోకానికి జ్యోతుల వలె, ఈ లోకానికి వెలుగుగా, ఈ లోకానికి దేవునికి మహిమను ఘనతను కలుగ చేసే బిడ్డలుగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రభువు మనలను ఆశీర్వదిస్తాడు, విజయం ఇస్తాడు, లేవనెత్తుతాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా తండ్రి, నాయన ఈ ఉదయకాలము యెహోవా కొరకు కనిపెట్టుటలో, యెహోవా కొరకు ఎదురు చూచుటలో, నీ సన్నిధిలో ప్రార్థించుటలో శత్రువుకి ఓటమి నాయన. తండ్రి నీకు వందనాలు. చేయి దాటిపోయిన పరిస్థితులైనా, ఓడిపోయిన పరిస్థితులైనా, నష్టపోయిన పరిస్థితులైనా, నాయన ఏ పరిస్థితులైనా మరలా తండ్రి నాయన నీవు పైకి లేవనెత్తే దేవుడవని, నాయన నా శత్రువా నీవు నా మీద అతిశయింపవద్దు అని. అవును ప్రభువా, ప్రతి బిడ్డ ఏదైతే వారికి శత్రువుగా, ఏదైతే వారికి గాయాన్ని కలిగించే విధంగా, ఏదైతే వారిని కృంగచేసే అనుభవం ఉన్నదో, అవును విశ్వాసముతో పలికే బిడ్డలుగా ఉంచు. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు అని నీ బిడ్డలు విశ్వాసముతో పలికే కృప దయచేయి. అవును తండ్రి, సర్వస్వాన్ని కోల్పోయిన యోబు జీవితంలో మరలా నీవు సమృద్ధిని ఇచ్చావు. అవును ప్రభువా, ఒకప్పుడు ప్రాణభయం చేత దావీదు పరుగులు తీస్తూ ఉన్నప్పటికీ కూడా, ప్రాణభయము చేత దాగుకొని ఉన్నప్పటికీ కూడా దావీదును సంరక్షించిన దేవుడవు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఏ పరిస్థితిలో పడిపోయినా, ఏ పరిస్థితిలో కృంగిపోయినా, ఏ పరిస్థితిలో గడాంధకారము కమ్మి ఉన్నా కూడా నీ బిడలను కాపాడే దేవుడో, లేవనెత్తే దేవుడో, నీవు వెలుగుగా, నీవు రక్షణగా, నీవు కోటగా నీ బిడలకు ఉన్నావు ప్రభువా. నీ కొరకు ఎదురు చూచుటలో, నీ కొరకు కనిపెట్టుటలో, ప్రార్థించుటలో నీ బిడలను నాయనా మీరు బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిస్థితులను బట్టి, మనుషుల మాటలను బట్టి కృంగిపోయేవారిగా కాకుండా యెహోవా నామమును బట్టి అవును ప్రభువా ధైర్యము తెచ్చుకొని ప్రార్థించి, నైనా ఈ లోకమునకు జ్యోతుల వలె, ఈ పాప సంబంధమైన లోకములో నీ కొరకు ప్రకాశమానమైన జ్యోతుల వలె నీ బిడలను దీవించమని, ఆశీర్వదించమని, వర్ధిల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.